ఒక వైద్యురాలి సేవలతో స్వస్థత పొందిన మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించుకోవడం గొప్ప విషయమని మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ అన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి కార్యక్రమాన్ని చూడలేదని డాక్టర్ శారద ఔన్నత్యానికి ఇదే నిదర్శనమని అన్నారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలు శనివారం ఓ అరుదైన కార్యక్రమానికి వేదిక అయింది. పట్టణంలోని D3 శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా జీవనశైలి వ్యాధులు, క్యాన్సర్ స్క్రీనింగ్, అల్ట్రాసౌండ్ పరీక్షలను ఉచితంగా చేపడుతూ వ్యాధులకు చికిత్స చేస్తూ ఉచిత మందులను పంపిణీ చేస్తున్న సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారదకు అభినందన సత్కారమే ఈ అరుదైన వేదిక. సత్కారం చేసిన వారంతా డాక్టర్ శారద దగ్గర చికిత్స పొందిన మహిళలే కావడమే విశేషం. ఆమె చేసిన పరీక్షలు, చికిత్స, మందులతో స్వస్థత పొందిన వివిధ గ్రామాలకు చెందిన మహిళలు ఏర్పాటుకు చేసిన సభకు శ్రీదేవి అధ్యక్షత వహించారు. సోమసుందరపాలెం, తేలప్రోలు, నందివెలుగు, కూచిపూడి, బీసీ కాలనీ, చిన్నరావూరు, వైకుంఠపురంకు చెందిన వైద్య లబ్ధిదారులైన మహిళలు గ్రూపులుగా డాక్టర్ శారదను సత్కరించుకున్నారు. తల్లిలా తమకు పరీక్షలు చేసి చికిత్సనిచ్చి స్వస్థత కలిగేలా చూశారంటూ తమ తమ అనుభవాలను వేదిక పైన పంచుకున్నారు. ఆమె రుణం తీర్చుకోలేమని గద్గద స్వరంతో చెప్పారు. ప్రమీళ అనే మహిళ మాట్లాడుతూ తనకు 50,000 రూపాయలు విలువైన శస్త్రచికిత్సను డాక్టర్ శారద ఉచితంగా చేశారని చెప్పారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ డాక్టర్ శారద చేస్తున్నటువంటి సేవలను వెలకట్టలేనివని చెబుతూ ఆమె సేవలకు మీరు చూపిన అభిమానం సంతోషంగా ఉందన్నారు. సన్మాన గ్రహీత డాక్టర్ శారద మాట్లాడుతూ మీరంతా ఆరోగ్యంగా ఉండి వాడుతున్న మందుల అవసరం లేదన్న రోజు తనకు నిజమైన మహిళా దినోత్సవంగా చెప్పారు. విఎస్ఆర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఏ రాజశ్రీ, గోల్డ్ షాప్ దీప్తి తదితరులు పాల్గొన్నారు. తల్లి ఆరోగ్యం ఉండాలనేది మరి డాక్టర్ గారి యొక్క మరి మెయిన్ వేవ్ లక్ష్యం. కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోవాలమ్మా. డాక్టర్ గారు చెప్పేటువంటి మాటలు చక్కగా వినండి. వారు మెడిసిన్స్ కూడా ఎక్కువ రాయరు, చాలా తక్కువ మెడిసిన్. మనం ఏమనుకుంటామంటే ఎక్కువ మెడిసిన్స్ రాస్తే ఎక్కువ మంచి డాక్టర్ అనుకుంటాం. అలా కాదు. ఎక్కడైతే మెడిసిన్స్తో సంబంధం లేకుండా మరి మీరు తీసుకునేటువంటి ఆహారం కోసమే వారు ఎక్కువగా డబ్బుల్ని ఖర్చు పెట్టండి. మీరు దానితోటే మీకు ఇమ్యూనిటీ వస్తుందని చెప్పేసి, అంటే పుట్టుకతో వచ్చేటువంటి ఇమ్యూనిటీ, మనం పొందేటువంటి ఇమ్యూనిటీ, 2 ఇమ్యూనిటీ ఉంటాయి. అంటే తల్లిదండ్రులు వారసత్వం కొద్ది ఇమ్యూనిటీ ఇస్తారు, తర్వాత మనం తినడం ద్వారా వచ్చేటువంటి ఇమ్యూనిటీ. ఏ సపోర్ట్ లేకుండా తెనాల్లో నిలదొక్కున్నది నేనే అని ఇప్పటికీ నాకు గర్వంగానే ఉంటుంది. ఆ గర్వం ఉండబట్టే ఇంత ప్రయాణం, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఈ సమాజం నన్ను ఎంత అణిచివేయాలని చూసినా కానీ ఇక్కడ దాకా ప్రయాణించానండి. అలాగే దాదాపు 20-25 ఏళ్ళుగా కూడా మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి అవసరమై పిలిచినా వెళ్ళాను. అలాగే రూరల్ PHCస్కి అవసరమైన వెళ్ళాను. ఎవ్వరు పిలిచినా. ఇంకా ఇవన్నీ కాదు, కోవిడ్ అప్పుడు అందరూ కూడా ఎవరు ఒకరికొకరు కాని రోజుల్లో తెనాలి మొత్తానికి తెనాలి నాది అనుకుని నేను మరణానికి సిద్ధమై వెళ్ళాను ఒక మగాళ్ళలాగా. మరి ఎవరు వెళ్తారండి బయటికి? అలా వెళ్ళాను. ఇవన్నీ నాకు నేనే చెప్పుకోవడం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే నేను చేసి చెప్తే కానీ తెలియని రోజుల్లో ఉన్నాము. అలాగే ఇట్లా ఈ స్క్రీనింగ్ అనేది మొదలు పెట్టాక ఈ 4 నెలల్లోనే, అంటే పాతది చాలా ఉంది, దాదాపు నేను ఇప్పుడు 1,00,000 మంది దాకా కూడా ఆడవాళ్ళని చూడటం జరిగింది. సత్యసాయి సేవలు మొదలైన దగ్గర నుంచి, నేను పుట్టపర్తి వెళ్ళిన దగ్గర నుంచి పెదనందిపాడు మండలం కానీ, పుట్టపర్తి ఆ గ్రామాల్లో చేయటం కానీ, ఇక్కడ కానీ మొత్తానికి దాదాపు 1,00,000 మంది పైగానే స్త్రీలను నేను స్క్రీనింగ్ చేయటం జరిగింది. మరీ ముఖ్యంగా తెనాల్లో చేసి ఒక 1,800 మంది క్యాన్సర్లోకి పడబోయే వాళ్ళని